హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నేను నిఫ్టీలో ట్రేడ్ చేశానండి. నిఫ్టీలో నేను ఏ రీజన్స్ వల్ల ట్రేడ్ చేశాను అండ్ వాట్ ఈస్ మై రిస్క్ మేనేజ్మెంట్ అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, యాజ్ పర్ మై అనాలిసిస్ నేను రెసిస్టెన్స్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకుని పెట్టుకున్నాను. అండ్ రీటెస్ట్ లెవెల్ ఆల్సో 23,200 to 23,100 resistance zone and 23,000 to 22,960 level support zone and 23,080 అనేది రీటెస్ట్ లెవెల్ అనమాట. సో నేను డ్రా చేసి పెట్టుకున్నాను రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్. ఓకే, ప్రైస్ అనేది ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్ నుండి ఓపెన్ అయింది అండ్ పైనుండి విక్తో అంటే అబౌవ్ రిజెక్షన్ లెవెల్ వచ్చింది పైనుండి. అక్కడ నుండి ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యింది అండ్ కింద సపోర్ట్ జోన్ దగ్గర ప్రైస్ అనేది సస్టైన్ అయ్యింది. ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అవుతుందా లేదా రీటెస్ట్ అవుతుందా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం నేను కాసేపు వెయిట్ చేశాను. అరౌండ్ 10 AM ఫిబొనాసీ అనేది డ్రా చేసుకున్నాను. మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 0.6 to 0.5 లెవెల్లో మార్కెట్ అనేది పైనుండి విక్స్తో రిజెక్ట్ అయ్యింది. సో నాకు మార్కెట్ అనేది ఇక్కడ నుండి పైకి వెళ్ళదు, రిజెక్ట్ అవుతుంది ఈ లెవెల్ నుండి అన్నది ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రైస్ అనేది రెసిస్టెన్స్ జోన్ కింద సస్టైన్ అవుతుంది అండ్ 0.5 లెవెల్ ఆఫ్ ది ఫిబొనాసీ రిజెక్ట్ అయింది అండ్ బిలో 21 EMA అనేది ప్రైస్ సస్టైన్ అవుతుంది. కాబట్టి నేను డౌన్ ట్రెండ్ మీన్స్ PE సైడ్ ఉన్నాను, అంటే బేరిష్నెస్ అనేది కన్ఫర్మ్ అయింది, అంటే ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకున్నాను అన్నమాట డౌన్ సైడ్. సో నేను డౌన్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకోవాలని కన్ఫర్మ్ చేసుకున్నాను. సో నేను కాల్ అనేది షార్ట్ చేశానండి నిఫ్టీలో అరౌండ్ 10 AMకి నేను కాల్ అనేది షార్ట్ చేశాను. ఈ క్యాండిల్ లోలో నేను ఎంట్రీ తీసుకున్నాను. క్యాండిల్ పైన వీక్ వచ్చింది కదా, అది నేను స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. 55 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ వచ్చింది అండ్ మై రిస్క్ రివార్డ్ ఈస్ 100 పాయింట్స్. ఓకే, నేను అరౌండ్ 120 పాయింట్స్ 1:2 అనేది నేను ప్లేస్ చేసుకున్నాను. అరౌండ్ 120 పాయింట్స్ అనేది నేను ఈ క్యాండిల్లోనే నేను టార్గెట్ అనేది బుక్ చేసుకున్నాను. ఓకే, ఇది ఇండెక్స్ చార్ట్లో నా రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మై అనాలిసిస్. నేను ఎందుకు ఈ కారణం వల్ల నేను రెసిస్టెన్స్ జోన్ నుండి రిజెక్ట్ అయ్యి ఫిబొనాసీ లెవెల్ రీటెస్ట్ అయ్యి బిలో మూవింగ్ యావరేజ్ సస్టైన్ అవుతుంది కాబట్టి నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేశాను. అండ్ మై స్కోప్ ఫర్ ది రిస్క్ మేనేజ్మెంట్ ఆల్సో నేను మ్యాచ్ అయ్యింది. సో 1:2 అనేది మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇది నా దాని అకౌంట్ అండి. దాని అకౌంట్లో మీకు నేను చూపిస్తాను. 260 ప్రైస్ దగ్గర అరౌండ్ 10:09కి నేను ఆర్డర్ అనేది 22,950 నిఫ్టీ అనేది కాల్ సెల్ చేశాను అండ్ 22,950 కాల్ అనేది నేను 190 ప్రైస్లో 10:39కి టార్గెట్ అనేది బుక్ చేశాను. అరౌండ్ 10:41కి నేను ఎగ్జిట్ అయ్యాను, నా పొజిషన్ అనేది ఎగ్జిట్ అయ్యాను. 260కి నేను ఎంట్రీ సెల్ చేశాను, 190కి బై చేశాను. 70 పాయింట్స్ అనేది నేను క్యాప్చర్ చేశాను. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో హెడ్జ్లో నేను 43కి బై చేశాను, 28కి సెల్ చేశాను. సో 15.55 పాయింట్స్ అనేది నేను నా పొజిషన్ నుండి మైనస్ అయింది. సో యాజ్ పర్ మై స్ట్రాటజీ 55 పాయింట్స్ అనేది నేను ఈ పొజిషన్లో నేను క్యాప్చర్ చేశాను. 55 పాయింట్స్ అనేది నేను ఈ పొజిషన్లో క్యాప్చర్ చేశాను. అకార్డింగ్ టు మై అనాలిసిస్, అకార్డింగ్ టు మై రిస్క్ మేనేజ్మెంట్ ఓన్లీ నేను ఈ పొజిషన్ అనేది తీసుకున్నాను. 55 పాయింట్స్ 4,083 అనేది నా ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్. ఇదండి నా ట్రేడ్ వెనుక ఉన్న రీజన్స్ అండ్ నా ట్రేడ్ వెనుక ఉన్న అనాలిసిస్. ఏం లేదండి, సింపుల్గా మనం ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటున్నామో ఆ ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నాము, దాని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అనేది డబల్, ట్రిపుల్, 4 times, 5 times, 6 times అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి.
స్టాప్ లాస్ మ్యాచ్ అయితేనే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ అనేది తీసుకోకూడదండి. బికాస్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది స్టాక్ మార్కెట్. మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, మినిమం మనకి 1:2 అనేది ప్రతి ట్రేడ్లో, ఎవ్రీ ట్రేడ్లో 1:2 అనేది మనం బుక్ చేసుకునేలాగా మన ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన ట్రేడ్లో ఆ 1:2 రేషియో అనేది వస్తుందా లేదా, స్కోప్ ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకునే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇన్ కేస్ మన పొజిషన్ రివర్స్ అయితే ఆ స్టాప్ లాస్కి మనం ముందుగానే ఫిక్స్ అయ్యి మనము ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, మోస్ట్లీ ట్రెండ్ అనేది ఫాలో అవ్వాలి. మార్కెట్ ఎటువైపు ఉంటే మనం మన డైరెక్షన్, మన పొజిషన్ కూడా అటువైపే ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ మై వీడియో. క్యాచ్ యూ టుమారో. థ్యాంక్ యూ.